అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ఆంధ్ర ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈ వీడియోలో మేము రీసెంట్‌గా ఒరిస్సాలో ఉన్న శ్రీ పూరి జగన్నాథ స్వామి ఆలయానికి వెళ్ళడం జరిగిందండి. మేము వెళ్ళే టయానికి ఇంకా రథయాత్ర ఇంకా మొదలవ్వలేదు. అందువల్లే ఇక్కడ రైల్వే స్టేషన్స్ అలాగే ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఇంత ఖాళీగా ఉండడం జరిగిందండి. అదే రథయాత్ర టైంలో వస్తే గనక ఇక్కడ అసల ఖాళీ ఉండదు. ఇదంతా తెలుసుకునే మేము ముందుగానే స్వామివారిని దర్శించుకోవడానికి రావడం జరిగిందండి. ముందుగా నా వీడియో ఎవరన్నా కొత్త వాళ్ళు చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పదండి మనం వీడియోలోకి వెళ్దాం. మన ఆంధ్ర నుంచి ఈ పూరికి చేరుకోవాలంటే వీక్లీ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయండి. అది తిరుపతి నుంచి, విజయవాడ నుంచి, అలాగే రాజమండ్రి నుంచి, విశాఖపట్నం నుంచి కూడా వీక్లీ ట్రైన్స్ అందుబాటులో ఉండడం జరిగిందండి. సాధారణంగా మన ఆంధ్ర వాళ్ళందరూ కూడా ఎక్కువగా తిరుపతి టు పూరి వెళ్ళే ట్రైన్ అనేది ఎక్కుతారండి. ఒకసారి మనం ఆ ట్రైన్ వివరాలు చూద్దామండి. ట్రైన్ నెంబర్ వచ్చి 17480. ఈ ట్రైను తిరుపతిలో ఉదయం 10:40 బయలుదేరుతుందండి. విజయవాడ వచ్చినప్పటికి సాయంత్రం 6:20 అవుతుందండి. రాజమండ్రికి చేరుకున్నప్పటికి సాయంత్రం 10:20 అవుతుందండి. తరువాత విశాఖపట్నం వచ్చేసరికి ఉదయం 4:40 చేరుకుంటుందండి. తర్వాత పూరి వచ్చేసరికి మధ్యాహ్నం 2:30 పూరి చేరుకుంటుందండి ఈ ట్రైను. మేము పూరి చేరుకున్నప్పటికి మధ్యాహ్నం 3 అయిందండి. మేము ఆన్లైన్‌లో అకామిడేషన్ కూడా బుక్ చేసుకున్నామండి. మేము బుక్ చేసుకున్న అకామిడేషన్ వచ్చి పీపీ ప్యాలెస్ అండి. ఈ పీపీ ప్యాలెస్ ఎక్కడుందంటే స్వర్గధార బీచ్ రోడ్ నుంచి జగన్నాథ స్వామి టెంపుల్‌కి వెళ్ళే దారిలో ఉంటదండి ఈ పీపీ ప్యాలెస్ వచ్చి. ఈ పీపీ ప్యాలెస్ నుంచి స్వర్గధార బీచ్ ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటదండి. అదే విధంగా ఈ పీపీ ప్యాలెస్ నుంచి జగన్నాథ స్వామి టెంపుల్ కూడా 1 కిలోమీటర్ ఉంటదండి. అందువల్ల ఈ పీపీ ప్యాలెస్ మేము తీసుకోవడం జరిగిందండి. అదే విధంగా ఇక్కడ రేట్లు కూడా చాలా రీజనబుల్‌గా ఉన్నాయండి. ఒక రోజుకొచ్చి 2 మెంబర్స్ స్టే చేయడానికి మాకైతే 800 తీసుకున్నారండి. మాతో పాటు ఇద్దరు చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఇంకా ఆలయ చుట్టుపక్కల్లో కూడా మనకి రూమ్స్ అనేది అందుబాటులో ఉన్నాయండి. అదే విధంగా పూరి స్వర్గధార బీచ్, అలాగే గోల్డెన్ బీచ్ సమీపంలో కూడా మనకి రూమ్స్ అనేది అవైలబుల్‌గా ఉన్నాయండి. అక్కడ కొంచెం కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటాయి. మరొక ముఖ్యమైన విషయం అండి, స్వామివారి రథయాత్ర టైంలో వస్తే గనక రూమ్స్ అనేది ఖాళీ ఉండవండి. అది కూడా చాలా ఎక్కువ రేట్లు కూడా ఉంటాయి. ఇప్పుడు మనకిచ్చే రూమ్ ఏ విధంగా ఉందో చూద్దాం పదండి. చూసారు కదండీ రూమ్ ఎలాగుందో. మాకైతే గనక ఆ రేట్‌కి పర్లేదనిపించింది. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఈ రూమ్ నుంచి బయటికి రాగానే మనకొక రోడ్డొస్తుందండి. ఆ రోడ్ నుంచి స్ట్రెయిట్‌గా వెళ్ళిపోతే గనక మనకి ఈ సెంటర్ వస్తుందండి. ఈ సెంటర్ నుంచి స్వామివారి ఆలయం మనకి నేరుగా కనిపిస్తది. ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదండీ ప్రహరీ గోడ. ఇది స్వామివారి ఆలయం సంబంధించిందండి. ఈ ప్రహరీ గోడకి ఆనుకునే మనకి పసుపు, కుంకుమలు, అలాగే స్వామివారి ఫోటోసు, ప్రసాదాలు ఇలా మరెన్నో రకరకాల వస్తువులనేది అమ్ముతూ ఉంటారండి. ఈ విధంగా మనం స్వామివారి ఆలయానికి వెళ్ళిపోయొచ్చు. పదండి మనం ఆలయానికి వెళ్దాం.
ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండీ! ఇదే వంటశాలండి. ప్రపంచంలోనే అతిపెద్ద వంటశాలంటండి ఇది. ఇక్కడే స్వామివారికి నిత్యం పెట్టి నైవేద్యాలన్నీ కూడా ఈ వంటశాలలోనే వండుతారండి. స్వామివారికి రోజుకి 56 రకాల వంటలు చేసి స్వామివారికి నివేదన చేస్తారండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండీ! ఇదే ప్రధాన ద్వారము. ఈ ద్వారం నుంచే మన స్వామివారి దర్శనానికి వెళ్ళాలి. ఇప్పుడు మనకి ప్రధాన ద్వారం నుంచి ఒక స్వామివారి మూర్తి మనకు కనిపిస్తుంది కదండీ! ఆ స్వామివారి మూర్తిని శ్రీ పతిత పావన జగన్నాథ స్వామి అని పిలుస్తారండి. ఈ స్వామివారికి ఒక గొప్ప విశేషం ఉంది. అది మనం ముందు ముందు చెప్పుకుందాం. ఇప్పుడు మనకి కనిపిస్తుంది కదండీ! ఈ రోడ్డంతా కూడా రథయాత్ర సమయంలో ఇక్కడే రథాలను ఊరేగిస్తారండి. ఇలా ముందుకు వెళ్తే గనక మనకి దర్శనానికి లైన్ ఉంటది. ఆ లైన్ నుంచి మనం స్వామివారి దర్శనానికి వెళ్ళిపోతామండి. మేమైతే స్వామివారి దర్శనానికి వెళ్తున్నామండి. గర్భగుడిలోకి వెళ్ళగానే మనకి ఇలా 3 మూర్తులు మనకు దర్శనమిస్తాయండి. ఆ 3 మూర్తుల్లో నల్లగా ఉన్న స్వామివారొచ్చి శ్రీ జగన్నాథ స్వామివారండి. ఆయన పక్కన పసుపు రంగులో ఉన్న అమ్మవారొచ్చి సుభద్రాదేవి అమ్మవారండి. ఆమె స్వామివారి చెల్లెలండి. అదేవిధంగా ఆ అమ్మవారి పక్కన ఉన్న స్వామివారొచ్చి బలరామ స్వామివారండి. ఈయన జగన్నాథ స్వామివారి అన్నగారండి. మాకైతే దర్శనం చాలా దివ్యంగా అయింది. మీరు కూడా స్వామివారిని దర్శించుకోండి. స్వామివారి అనుగ్రహం పొందండి. మేము ఈ ఆలయం గురించి ఒక విషయం చెప్పాలనుకుంటున్నామండి. మనం భారతదేశంలో ఉన్న ఏ ప్రముఖ ఆలయాలకు వెళ్ళినా సరే ఉచిత దర్శనంతో పాటు మనం స్వామివారిని దర్శించుకోవడానికి ప్రత్యేకమైన టికెట్ అనేది తీసుకుని వెళ్ళాలండి. ఈ పూరి జగన్నాథ స్వామి ఆలయంలో అయితే గనక స్వామివారిని దర్శించుకోవడానికి ఏ విధమైన టికెట్ తీసుకునే అవసరం లేదండి. మనం ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి రోజుకి ఎన్ని సార్లైనా సరే వెళ్ళొచ్చండి. ఆ పద్ధతి నాకు బాగా నచ్చిందండి ఇక్కడ. ఇక్కడ బయట వ్యూ ఏ విధంగా ఉందో చూద్దామండి. మేము ఈ వీడియో సందర్భంగా భక్తులకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. చాలా మంది ఈ పూరి జగన్నాథ స్వామి ఆలయం గురించి రకరకాల అబద్ధాలు వీడియోలు చేస్తున్నారండి. అవి మీకు ఈ రోజు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అవి మేము ఎందుకంటే అక్కడ మేము 3 రోజులు గడిపామండి. అవన్నీ కూడా పరిశీలించి చెప్తున్నాను. ఇక్కడ ఆలయం గోపురంపై ఎగరవేసే జెండా గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతుందని, అదే విధంగా స్వామివారి గోపురం నీడ ఎక్కడా పడదని, ఆలయ గోపురంపై ఏ విధమైన కాకులు, పక్షులు ఎగరవని, ఇక్కడ ఆలయం గోపురంపై ఒక పెద్ద సుదర్శన చక్రం ఉంటుందండి. ఆ సుదర్శన చక్రం మనం ఏ వైపు నుంచి చూస్తే మన వైపుకి తిరిగి కనిపిస్తదని, ఇలా రకరకాల అబద్ధాలు చెప్తారండి. అవన్నీ కూడా అబద్ధాలేనండి. ఇప్పుడు మనకి ప్రధాన ద్వారం నుంచి ఒక స్వామివారి ప్రతిమ మనకు కనిపించింది కదండీ! ఆయన పేరే పతిత పావన జగన్నాథ స్వామి అండి. ఆయన గురించి ఇందాక చెప్తానని చెప్పాను కదండీ! అది ఏమిటంటే చాలా మంది ఎంతో కష్టపడి రకరకాల ప్రదేశాల నుంచి స్వామివారి దర్శనానికి వస్తారండి. కానీ అనుకోకుండా లేడీస్ ప్రాబ్లమ్ రావడం, అదే విధంగా మన తెలిసిన వాళ్ళ దగ్గర వాళ్ళు స్వర్గస్థులయ్యారనే మాటలు వినడం, ఇలా జరిగితే మనం స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళకుండా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతామండి. అయ్యో! మనంతా కష్టపడి వచ్చామే, ఇలా జరిగింది, స్వామివారిని చూడలేకపోయాము అనే సందేహం లేకుండా మనకి ప్రధాన ద్వారం నుంచి కనిపించే ఆ పతిత పావన జగన్నాథ స్వామిని దర్శించుకుంటే, ఆ లోపల ఉన్న గర్భాలయంలో ఉన్న స్వామివారిని దర్శించుకుంటే మనకి ఎంత ఫలితం ఉంటుందో, ఆ ప్రధాన ద్వారం నుంచి కనిపించే పతిత పావన జగన్నాథ స్వామిని దర్శించుకుంటే మనకి అంతే ఫలితం ఉంటుందని ఇక్కడ స్థల పురాణం అండి. మరొక ముఖ్యమైన విషయం అండి. ఇక్కడ స్వామివారికి రోజుకి 56 రకాల నైవేద్యాలు పెడతారండి. వాటిని మహాప్రసాదం అంటారు. ఈ ప్రసాదాలని
ఆలయం లోపడే ఆనంద బజార్ అని ఉంటదండి. అక్కడ మనకి అమ్ముతారు. ఒక ప్లేట్ వచ్చి రూ. 50 తీసుకుంటారండి. పప్పు, అన్నంతో పాటు ఒక 2, 3 రకాల కూరలిస్తారండి. అవి మనం నలుగురు కూర్చొని తినేయొచ్చు ఒక ప్లేట్ తీసుకొని. కానీ ప్రసాదం ఎలాగుంది, అలాగుందని పేర్లు పెట్టకూడదండి. ఎలాగున్నా సరే కళ్ళకద్దుకుని తినేయాలండి. మనకి స్వామివారి దర్శనం ఎంత ప్రాముఖ్యత ఉందో, అదే విధంగా ఇక్కడ మహాప్రసాదానికి అంతే ప్రాముఖ్యత ఉందండి. ఈ ఆలయంలో మరొక విశేషం ఉందండి. అదేమిటంటే ఆలయ గోపురంపై ఉండే జెండా ప్రతిరోజు మారుస్తారండి 6 గంటలకి. ఎండొచ్చినా, తుఫానొచ్చినా కంపల్సరీగా మార్చకుండా అయితే ఉండరు. ఒకవేళ మార్చకుండా ఉండుంటే గనక 12 సంవత్సరాలు ఆలయాన్ని మూసివేస్తారంటండి. ఇక్కడ స్థల పురాణం. మేము స్వామివారిని దర్శించుకొని మహాప్రసాదం స్వీకరించి ఇలా బయటకొచ్చామండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండీ! ఈ వీధులన్నీ కూడా రథయాత్ర సమయంలో ఇక్కడి నుంచే ఊరేగింపు జరుగుతదండి. ఇప్పుడు ఆలయం చుట్టుపక్కల స్ట్రీట్ ఫుడ్ ఏ విధంగా ఉంటదో చూద్దామండి. ఇక్కడ ఎక్కువగా కాజాలు, రసగుల్లా అలా రకరకాల స్వీట్లు ఇక్కడ అమ్ముతారండి. ఒకసారి మనం చూద్దాం పదండి. చూసారు కదండీ స్ట్రీట్ ఫుడ్ ఎలా ఉందో. అదే విధంగా ఇక్కడ పూరి జగన్నాథ క్షేత్రంలో 5 ముఖ్యమైన పంచతీర్థాలు ఉన్నాయండి. ఇక్కడికి వస్తే గనక కంపల్సరీగా అవి మనం దర్శించుకోవాలి. ఆ తీర్థాలకి తీసుకువెళ్ళడానికి ఆటో వాళ్ళు మా దగ్గర రూ. 200 తీసుకున్నారండి. పదండి మనం తీర్థాలకి వెళ్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఇదే మార్కండేయ తీర్థం అండి. మేము వెళ్ళే టైంకి రథయాత్ర ప్రారంభం అవుతుంది కదండి, దానికోసం క్లీన్ చేస్తున్నారు. స్నానం చేయొద్దన్నారు. అందుకే మేము ఆ కోనేరు దగ్గరికి వెళ్ళి తలపై నీళ్ళు చల్లుకున్నామండి. చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఈ తీర్థం వచ్చి నరేంద్ర తీర్థం అంటారండి. ఇది పంచతీర్థాల్లో ఒక తీర్థం కాదంటండి. ఈ తీర్థంలో రథయాత్ర సమయంలో స్వామివారికి ఇక్కడ స్నానం చేపిస్తారంటండి. అందుకనే ఆటో వాళ్ళు ఆపి ఒకసారి చూడండి అని చెప్పాడు. అందుకు ఈ తీర్థం చూస్తున్నామండి. నెక్స్ట్ మరో తీర్థం వెళ్దాం పదండి. స్వామివారి ఆలయం ముందు నుంచి నేరుగా వెళ్తే గనక గుండిచా అమ్మవారి ఆలయం వస్తుందండి. ఆ ఆలయం పక్క నుంచే వెళ్తే ఇంద్రజముని తీర్థం అంటారు. ఈ ఇంద్రజన్ మహారాజు ఈ తీర్థాన్ని కట్టించారని ఇక్కడ స్థల పురాణం అండి. ఆ తీర్థం కూడా చూద్దాం పదండి.
మూడవ తీర్థం వచ్చి శ్వేతగంగా తీర్థం అండి. ఈ శ్వేతగంగా తీర్థం ఎలా ఏర్పడిందంటే, విష్ణుమూర్తి చేతి వేలు గోరు నుంచి ఈ తీర్థం ఏర్పడిందని ఇక్కడ స్థల పురాణం అండి. పదండి మనం ఆ తీర్థం ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండీ! ఆలయం ఒకటి. ఈ ఆలయం గుండీచా మహారాణి ఆలయం అండి. మనకి పూరి జగన్నాథ స్వామి ఆలయం నిర్మించిన మహారాజు యొక్క భార్య అండి ఇవి గుండీచా అమ్మవారు. ఈ గుండీచా అమ్మవారి ఆలయం ఎప్పుడు పడితే అప్పుడు ఈ ఆలయాన్ని ఓపెన్ చేయరండి. రథయాత్ర సమయంలో 9 రోజులు మాత్రమే ఓపెన్ చేస్తారండి. ఇక్కడ స్వామివారు వచ్చి ఇక్కడ 9 రోజులు ఉండి, తర్వాత మళ్ళీ గర్భాలయంలోకి వెళ్ళిపోతారండి. అదేంటి పంచతీర్థాలని చెప్పేసి మూడే చూపించావు అనుకుంటున్నారా? నాలుగవ తీర్థం వచ్చి స్వామివారి ఆలయంలో ఉందండి. ఆ తీర్థం పేరు వచ్చి రోహిణీకుండ తీర్థం అంటారు. ఐదవ తీర్థం వచ్చి మరేది కాదండి. అక్కడున్న సముద్రాన్నే ఐదవ తీర్థంగా చెప్తారండి. ఇప్పుడు మనం ఈ స్వర్గధార బీచ్ ఏ విధంగా ఉందో చూద్దాం పదండి.
ఈ ఒరిస్సాలో ఉన్న ఈ స్వర్గధార బీచ్‌లో నైట్ వ్యూ ఎలా ఉందో చూద్దాం పదండి. అదే విధంగా ఇక్కడ నైట్ స్ట్రీట్ ఫుడ్స్ కూడా రకరకాల ఫుడ్‌లు ఇక్కడ అవైలబుల్‌గా ఉంటాయండి. అలాగే ఫ్రైడ్ రైస్ అని, పానీపూరీలు, టిఫిన్స్, చాట్‌లు అలా రకరకాల ఐటెమ్స్ అనేది ఇక్కడ దొరుకుతాయండి. అదే విధంగా ఇక్కడ నైట్ షాపింగ్ కూడా ఉంటదండి ఈ బీచ్‌లోనే. మనకి రకరకాల పూసల దండలు, లేడీస్ సంబంధించిన గాజులు, హ్యాండ్ బ్యాగులు, బొమ్మలు ఇలా రకరకాల ఎన్నో ఐటెమ్స్ ఉంటాయి. ఇక్కడ 90% వీళ్ళందరూ కూడా తెలుగే మాట్లాడతారండి. ఈ అమ్మేవాళ్ళు. కొందరు మాత్రం ఒడియా వాళ్ళుంటారు. ఏం ప్రాబ్లమ్ ఉండదు. పదండి చూద్దాం ఎలా ఉందో. ఈ బీచ్‌లో ఆడవాళ్ళకి సంబంధించిన ప్రత్యేకమైన బ్యాంగిల్స్ అమ్ముతారండి. ఆ బ్యాంగిల్స్ అనేది సముద్రంలో దొరికే శంఖాలతో తయారు చేస్తారండి. అవి ఎక్కువగా దొరుకుతాయి. అవి జత వచ్చి 150-250 వరకు మనం కొనొచ్చండి. వాళ్ళు చెప్పడం 400, 500 చెప్తారు. మనం బేరమాడుకొని కొనుక్కోవచ్చు. ఇదేనండి వీడియో. మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే గనక ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అంతవరకు జై జగన్నాథ, జై శ్రీరామ్.